దాంతో కాపురం ఏం చేస్తావు? మంచి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకో అంటున్నారు మా అమ్మ నాన్న. వాళ్ళు మారారు శిరీష. అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మనం చచ్చిపోదాం శిరీష. కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదాం. బాగుంది, నీ నిర్ణయం చాలా బాగుంది. ఎలా చేద్దాం అనుకుంటున్నారు? రైలు కింద పడతారా, సముద్రంలో దూకుతారా? చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి. దాంట్లో 1% ధైర్యంగానే మనకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. శిరీష కాలు బాగైతే మీ ఇంట్లో పెళ్లికి అభ్యంతరం చెప్పరు కదా? చెప్పరు సార్. తన కాలు బాగవుతుంది, డాక్టర్లతో నేను మాట్లాడతాను. మీరేం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏంటి లవ్వా? రాసుకున్నాకే ఆడుకోవడానికి వెళ్ళాను నాన్న. చిన్నపిల్లడు కొట్టదు. వద్దని చెప్తాగా. నువ్వెవరయ్యా చెప్పడానికి? చదువుకోకపోతే నీలాగా బేవాస్గా తయారవుతాడు. అమ్మా నాన్న లేక గాలికి పెరిగావు, నీలాగ మావాణ్ణి కూడా గాలికి వదిలేయమంటావా ఏంటి? మాట్లాడవేంటి? నువ్వు వదిలేయమంటే నేను వదిలేయాలా? అందరూ ముందు చక్కా పట్టుకుని అడుగుతావా? నీ పని నువ్వు చూసుకోవయ్యా. నా కొడుకు నా ఇష్టం, కొట్టుకుంటాను చంపుకుంటాను, నీకెందుకు? అసలు అడగడానికి నువ్వెవరవయ్యా? ఏం కూసావురా? అన్నయ్యకి ఎవరు లేరు కాబట్టే మనుషుల విలువ తెలుసురా. నీకందరూ ఉన్నారు కాబట్టే మనుషుల విలువ తెలియట్లేదు. ఇంకెప్పుడు అన్నయ్యకి ఎవరు లేరని అనుకో, నేనున్నాను రా.